నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. నేను నారాయణ రెడ్డి. మనం దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్ సిప్ అండ్ సీకి స్వాగతం. మరి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు. మరి వారిని అడిగి ముఖ్యమైన విశేషాలు ఏంటో చూద్దాం. నమస్కారం గురుగారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. మెయిన్ పేపర్లో హెడ్లైన్స్ చూడండి. సో ఈరోజు ముఖ్యంగా నిన్న వైఎస్ వివేకానంద కుమార్తె సునీత గారు ప్రెస్ మీట్ పెట్టారు. దాని గురించి అన్ని పత్రికల్లో కూడా ప్రధాన వార్తగా వచ్చింది. సో ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో కూడా రాశారు. సాక్షిలో ఏం రాశారో చూద్దాం ఒకసారి. చంద్రబాబు మహాసేన రాజేష్కు ధన్యవాదాలు, ఇట్లు నర్రెడ్డి సునీత. సునీత ఢిల్లీ ప్రెస్ మీట్తో తొలగిన ముసుగు, వివేక హత్య వెనుక ఉన్నది ఎల్లో గ్యాంగే అని చెప్పేసి సాక్షిలో రాసుకొచ్చారు. ఇక బాబు ఓకే చేస్తేనే యాక్షన్, పవన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు ఓకే చెప్పాల్సిందే అని చెప్పేసి ఒక వార్త. ఇక తలరాతలు తిరగరాస్తూ చదువులు చక్కదిద్దేందుకు ఏకంగా 73,000 కోట్లు వెచ్చించాం సీఎం జగన్. ఇది మానవ వనరులపై మూలధన పెట్టుబడి, భావితరాల భవితకు బలమైన పునాది. నిన్న కృష్ణా జిల్లా పామరులో జగనన్న విద్యా దీవెన ప్రారంభించారు. ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక ఈనాడులో చూస్తే సేమ్ అంతకులు పాలకులుగా ఉండకూడదు, మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు, రాష్ట్ర ప్రజలకు వివేక కుమార్తె నర్రెడ్డి సునీత పిలుపు. అదే బ్యానర్ ఐటమ్. ఇక అంతా తికమక, గజిబిజి, గందరగోళం, మిగిలేది ఎవరో నిలిచేది ఎవరో, బరిలోకి దిగేది ఎవరో, సమన్వయకర్తల పేర్లలో మళ్లీ మార్పులు. ఇది వైకాపా నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం తీరు. ఇక విద్యార్థుల ఖాతాలో 708 కోట్లు జమ, విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్. ఇవి ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక చివరిగా ఆంధ్రజ్యోతిలో చూస్తే జవాబు కావాలి జగనన్న, వంచన, మోసం, హత్య రాజకీయాలు, వైసీపీకి ఓటేయద్దు, ప్రజా తీర్పుతోనే నాకు న్యాయం అని చెప్పేసి సునీత వార్త. ఇక గల్లీలో పులి, ఢిల్లీలో పిల్లి, ఏపీని హత్య చేశారు, ప్రత్యేక హోదా, రాజధాని, డిఎస్సి అంతా జగన్ దగ. నిన్న తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో కాంగ్రెస్ సభలో షర్మిలా వ్యాఖ్యలు. ట్రాక్టర్తో గుద్ది చంపేశారు, తాగునీరు అడగడమే ఆమె నేరం, టీడీపీ అభిమాని అంటూ నీళ్లు ఇచ్చేందుకు నిరాకరణ. ఇది దారుణం సార్ మరి అసలు. ఇక వాలంటీర్లను ఆపండి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చూడండి, వాలంటీర్లకు జీతాలుగా కోట్ల ప్రజాధనం, హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం. మంచిదే ఇది. ఇక కోనసీమలో జే ట్యాక్స్, ఎమ్మెల్యే పేరిట కోట్లలో కప్పం, అమ్మో ఎమ్మెల్యే పేరిట ఒక వార్తా కథనం రాస్తున్నారు కదా ఆంధ్రజ్యోతిలో, దానిలో భాగంగా ఇది. ఇక నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా సాయిరెడ్డి, మంగళగిరిలో గంజి చిరంజీవి అవుట్. అక్కడ ఎమ్మెల్సీ మురుగుడు కోడలకు ఛాన్స్, కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఇంతియాజ్. ఇవి. ఇక నేడు టీడీపీలోకి వసంత, వైసీపీ ఎంపీలు వేమిరెడ్డి, లావు కూడా, ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి సైతం. ఇవి ప్రధాన వార్తలు సార్, స్టేట్లో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక మన ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే, జిల్లాలో విద్యా దీవెన నిన్న ఎంతమందికి అందింది, ఏంటి దాని విశేషాలు? విద్యా దీవెన రిలీజ్ చేసిన మెయిన్ పేపర్లో కూడా వచ్చింది కదా. దీనికి సంబంధించి మన జిల్లాలో కూడా 47,422 మందికి లబ్ధి చేకూరింది. దీంట్లో 36 కోట్ల రూపాయలు సుమారు జిల్లాకు వచ్చాయి, ఖాతాలో పండి. ఇది అక్టోబర్ డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి త్రైమాసికానికి సంబంధించినటువంటి విద్యా దీవెనకి సంబంధించినటువంటి నిధులు. కాబట్టి నిన్న కలెక్టర్ గారు కూడా మళ్ళీ సెలవు మీద వెళ్ళారు. 3వ తేదీ దాకా సెలవు అన్నారు, సెలవు మీద వచ్చినట్టున్నారు. నిన్న దినేష్ కుమార్ గారు వీళ్ళందరికీ కూడా లాంఛనంగా ఈ స్కీమును ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దీని ద్వారా 10వ తరగతి ఇంటర్మీడియట్ జరిగే వాళ్ళకి ఇది విద్యా దీవెన వర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి, 10th క్లాస్ పరీక్షలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి బాగా పరీక్షలు బాగా రాసి ఏదైతే ప్రభుత్వం మన ఉన్నత చదువుల కోసం ఈ ఆర్థిక సహాయం అందిస్తుందో దాని ద్వారా ఉన్నత చదువులు చదువుకొని భవిష్యత్తుని బంగారు బాటలు చేసుకోవాలని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఓకే. ఇక ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి సార్. నిన్న ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఈరోజు సెకండ్ ఇయర్ వాళ్ళకి స్టార్ట్ అవుతున్నాయి. అవును, నిన్న లాంగ్వేజ్తో ప్రారంభమైనట్టు, అంటే తెలుగు, సంస్కృత్, ఉర్దూ ఉంటాయి. అదే తెలుగు, హిందీ, సంస్కృతం వీటితో ప్రారంభమైనట్లుంది. సేమ్ సబ్జెక్ట్స్ ఇవాళ సీనియర్ ఇంటర్ కూడా ఉంటాయి. అయితే 9 గంటలకి పరీక్ష ప్రారంభం, 12 గంటల వరకు ఉంటుంది. ఒక్క నిమిషం అనేది మటుకు పెట్టారు. నిన్నైతే పెట్టారు కానీ మళ్ళీ ఏదో తొలగించారని చెప్పేసి వార్త వచ్చింది సార్. తొలగించారంటే అసలు 8:30కే రమ్మంటున్నారు. అవును, అసలు 8:30కే పరీక్ష ప్రారంభం అనుకొని 8:30కే రమ్మని. కానీ అది పెట్టాలి సార్, ఎందుకంటే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది లేట్గా వచ్చే వాళ్ళతోటి. వచ్చినటువంటి వాళ్ళని అలౌ చేయడంలో పెద్ద ఇదేం కాదు, కానీ ఒకళ్ళు ఇద్దరే వచ్చేది, చాలా మంది ఏమి రారు.
దాన్ని గట్టిగా పట్టుకోకుండా వదిలిపెడితే మంచిది. దీనికి సంబంధించి నిన్న కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, దానికి ఒక కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయటం. నిన్న కలెక్టర్ గారు అలానే ఆర్ఈఓ సైమన్ విక్టర్ గారు అన్ని పరీక్షా కేంద్రాలు కూడా పరిశీలన చేశారు. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా ఏ జిల్లాకు ఆ జిల్లా పరీక్షలు జరుపుతున్నారు. పోయిన సంవత్సరం మటుకు ఉమ్మడి జిల్లాగా జరిపారు. ఇప్పుడు మటుకు ప్రకాశం జిల్లాకే ఒక టీంని ఏర్పాటు చేసి జరుపుతున్నారు. 69 పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఎక్కడైతే ఈ పరీక్షలు జరుగుతున్నాయో ముఖ్యంగా అక్కడ 144 సెక్షన్ అమలు చేయడం, ఆ పరిసర ప్రాంతాల్లో ఫోటోస్టాట్ సెంటర్లు, జెరాక్స్ సెంటర్లు మూసివేయటం, అలానే 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 3 సిట్టింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు మొత్తానికి. అయితే నిన్న జరిగినటువంటి విధానం జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటువంటి సంఘటనలు అయితే ఏం జరగలేదు. అయితే 22,834 మంది పరీక్షలు రాయాలంటే 20,295 మంది రాశారు. అంటే సుమారు 1,500 మంది దాకా హాజరైనట్టు తెలుస్తుంది. మరి పరిస్థితి ఏమిటో సరే, ఎక్కడ ఎటువంటి క్వశ్చన్ పేపర్స్ లీక్ కాకుండా హాయిగా జరిగిపోతే అందరూ ఊపిరి పీల్చుకుంటారు, పేరెంట్స్ పిల్లలు. లీక్ కాలేదు, తర్వాత సంగతి చూడాలి. ఇక రథోత్సవం మురిసిన భక్త జనం ఎక్కడ సార్ ఇది? తర్లుపాడులో వేణుగోపాల స్వామి దేవస్థానం అక్కడ ఫేమస్. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి. సింగరాయకొండకి వెళ్ళాం అనుకోండి, ప్రసన్న ఆంజనేయ స్వామి. ఇక్కడ సింగరాయకొండకి వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి, యోగ లక్ష్మీ నరసింహస్వామి. అలానే మార్కాపూర్ పోతే మనకి చెన్నకేశవ స్వామి. ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవతకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలానే తల్లుబాడులో కూడా వేణుగోపాల స్వామికి అక్కడ ఆరాధ్య దేవత వాళ్ళకి. అక్కడ ఆ ప్రాంతంలో ఈ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించి రథోత్సవాన్ని చేస్తారు. ఆ రథోత్సవానికి మంచి ప్రాధాన్యత ఉంది. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఆ రోజు అక్కడికి చేరుకుంటారు. ఆ రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ మొక్కులు అవన్నీ కూడా తీర్చుకోవటం అనేది ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని అనుసరించే నిన్న ఆ రథోత్సవం కూడా జరిగింది. వేలాది మంది హాజరయ్యారు. మనం కూడా ఎప్పుడన్నా అవకాశం ఉంటే తల్లుబాటు వెళ్ళినప్పుడు వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని దర్శించుకోవడం అనేది ప్రశస్తం. ఎందుకంటే అక్కడ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారు. ఓకే సార్. ఇక ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు ఎక్కడ సార్ ఇది? ఈ పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 2వ సొరంగం పనులు కూడా పూర్తయినాయి అని అంటున్నారు. మరి దాన్ని పరిశీలించడానికి ఎంతవరకు వచ్చింది, నీళ్లు విడుదల చేయడానికి ఎంత అవకాశం ఉంది అన్నటువంటి దాన్ని పరిశీలన చేయడానికి రేపు 6వ తేదీ సీఎం గారు వస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ హెలిప్యాడ్ని ఏర్పాటు చేయాలి అన్నటువంటిది 3 ప్రాంతాల్లో కూడా అక్కడ చూస్తున్నారు. పొలం చెరువు రోడ్లో ప్రైవేట్ భూమిని, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మార్కెట్ యార్డ్ సముదాయాన్ని వీటిని కూడా పరిశీలన చేశారు. అంటే ఎక్కడైతే అనుకూలంగా ఉంటుంది, అంటే మళ్ళీ అక్కడ బై రోడ్లో అక్కడ దగ్గరికి వెళ్ళి చూడాలి కాబట్టి వీటన్నిటిని కూడా నిన్న ఏఎస్పీ గారు మన నాగేశ్వరరావు గారు వెళ్ళి అవన్నీ కూడా పరిశీలన చేశారు. అక్కడ ఉన్నటువంటి వైకాపా నాయకులు, స్థానిక నాయకులు కూడా సీఎం పర్యటనని విజయవంతం చేయాలని యుద్ధ ప్రాతిపదిక మీద ఏర్పాటు చేస్తున్నారు. పశ్చిమ ప్రాంతం కాబట్టి అక్కడ కాబట్టి ప్రొటెక్షన్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే అన్నింటినీ పరిశీలన చేస్తున్నారు. ఓటర్ల సవరణ దరఖాస్తులు ఏంటి సార్, మళ్ళీ ఉందా? ఇంకా అవకాశం ఉంది. దాని మీద నిన్న ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ కలెక్టర్ల గారితో సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో అట్లా సవరణకి వచ్చినటువంటివి 6,200 ఉన్నాయట. వాటిని కూడా పరిశీలన చేస్తాం, వెంటనే పరిష్కరిస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే పోలింగ్ కేంద్రాలు పరిశీలన, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, వాటన్నిటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎవరెవరినైతే డ్యూటీకి వేస్తున్నారో వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డులు ఇచ్చేటటువంటి ప్రక్రియ, వీటన్నిటి మీద కూడా నిన్న వారు చర్చించడం జరిగింది. దీనికోసం కంట్రోల్ రూమ్, ఎన్నికలు ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఏదైనా ఫిర్యాదులు వచ్చినా, ఏదన్నా జరిగినా వీటన్నిటి కూడా వెంటనే ఫిర్యాదు స్వీకరించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, దానికి ఒక నెంబర్ ఇవ్వటం, ఇవన్నీ కూడా నిన్న చర్చించారు. మొత్తం మీద ఇవన్నీ కూడా సానుకూలంగా జిల్లాలో ఇప్పటికే ఆ పనులన్నీ కూడా ప్రారంభించారు కలెక్టర్ గారు ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారికి తెలియజేశారు. ఇక ఆర్టీసీ ప్రయాణికులకు ప్రోత్సాహకాలు ఏంటి సార్? అది ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి
ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా రవాణా వ్యవస్థలో బాగా పోటీ ఏర్పడింది. అవును, పోటీ ఏర్పడి ప్రైవేట్ వెహికల్స్ దెబ్బకి ఆర్టీసీ కుదేలైపోతుంది. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సు చూస్తేమో బాగా అలంకరణతోటి మెరుగైన సేవలు ఇస్తుంది ఆర్టీసీ కంటే. అయినా కానీ ఆర్టీసీ కంటే డబల్ రేట్లు ఉంటాయి. అవును, అయినా కానీ ప్రజలు మటుకు దాని మీద ఆకర్షితులు అవుతున్నారు ఎక్కువగా. ఎందుకంటే దాంట్లో స్లీపర్ కోచ్లు వచ్చింది, బస్సులోనే పడుకొని వెళ్ళేటటువంటి సౌకర్యం, ఏసీ కానీ అటు ఉండేదానికి బాగా ఇదిగా ఉండటం, ఇవన్నీ సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. సమయం కూడా సేవ్ అవుతుంది. సమయం సేవ్ అవుతుంది కానీ ప్రాణాలు కూడా గుప్పెట్లో పెట్టుకోవాలి. దీన్ని బట్టి ఆర్టీసీ కూడా ఏంటంటే కొన్ని మారుమూల ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ, బయట ప్రాంతాలు కాబట్టి ఇక్కడ కొన్ని మారుమూల ప్రాంతాలు వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని రూట్లలో ఈ లక్కీ డిప్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దాన్ని నిన్న తీశారు. ఈ లక్కీ డిప్ లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తున్నారు. దీంట్లో తాళ్ళూరు రోడ్డులు, తాళ్ళూరుకి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి అంటే ఎక్కువగా అటుపక్క ఆటోలు అవన్నీ తిరుగుతుంటాయి. అంటే ఆర్టీసీ బస్సులు వెళ్ళినా సరే కొంత ఎక్కువ మంది ఎక్కుతున్నట్టు లేరు. దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తాళ్ళూరు రోడ్లో సుబ్బారావు అనే ఆయనకి, కొలియేట్ రూట్లో, అలానే గుండాయిపాలెం రూట్లో, ఈ రూట్లో ఎక్కువ ఎక్కుతున్నట్టు లేరు. అందుకని అక్కడ ఎక్కువ ప్రజల్ని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఇది పెట్టినట్టు తెలుస్తుంది. నిన్న లక్కీ డిప్ తీసి ఆ ప్రాంతంలో వాళ్ళకి బహుమతులు అందజేయాలి. ఏదైనా గ్రామీణ ప్రాంతాలకి తక్కువ ఉంటాయి సార్ బస్సులు, అంటే ప్రయాణికులకు అవసరమైనప్పుడల్లా ఉండవు. ఈ ఆటోలు అయితే ఎప్పుడు కాబట్టి అవైలబిలిటీ ఉంటాయి. బస్సు వేసినా సరే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం లేకపోయేసరికి ఇబ్బందిగా ఉంది. ఆటోలో వచ్చేస్తా ఉంటాయి. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఉదయం పూట ఉందనుకోండి, ఇక్కడ నుంచి స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు చాలా మంది. అవును, ప్రతి వాళ్ళకి స్కూల్కి వెళ్ళే అనుకూలంగా ఒక బస్సుని ఏర్పాటు చేశారు. పోయేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊరు నుంచి ఒంగోలుకి వచ్చి పని చేసుకునేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఒక సౌకర్యం. అట్లా ఒక నైట్ హాల్ట్ బస్సు అక్కడ ఉంటే అటు నుంచి ఒంగోలు వచ్చే వాళ్ళకి, ఇటు నుంచి ఆ ఊళ్ళకి వెళ్ళే వాళ్ళకి అనుకూలం. ఏదైనా ప్రయాణికుల అవసరాలను గమనించి దాన్ని తగిన విధంగా ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ డోమా పీడీ బాధ్యతల స్పీకర్ల కొత్త డోమా వచ్చాడు. సేనారెడ్డి గారు అవును, సేనారెడ్డి గారు ఉన్నారు. డోమా పీడీ అంటే సేనారెడ్డి పేరు వచ్చేది. అవును, అంటే ఆయన గత 4 ఏళ్ల నుంచి డోమా పీడీగా బాగా బాధ్యతలు. ఏదైనా ఎలక్షన్స్ పుణ్యమని అధికారులు అందరూ మారిపోయారు. కొత్త అధికారులు అందరూ కొత్త ఇక్కడ చేస్తున్నాడు. ఆయన జన్మస్థలం మన ప్రకాశం జిల్లా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ జన్మించినటువంటి వాళ్ళు ఎన్నికల విధిలో పనిచేయకూడదు, నియమం ఉంది. కాబట్టి వారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వారి ప్లేస్లో నిర్మలాదేవి గారు, నిర్మలాదేవి గారు వచ్చారు. ఈ డోమా అన్నా కూడా పెద్ద సంస్థ కాబట్టి దీనివల్ల కూడా అనేకమైనటువంటి పనులు ఇవన్నీ గ్రామీణ పేదరిక నిర్మూలన ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఒక పెద్ద వ్యవస్థ. ఈ మార్కాపురం క్లస్టర్ ఏపీటీగా పనిచేస్తున్నారు. కాబట్టి వారిని ఇప్పుడు ఇన్ఛార్జిగా నియమించారు. మొత్తం మీద వారికి కూడా దీంట్లో అనుభవం ఉండుంటుంది. ఉండబట్టే కదా దాన్ని అంత పెద్ద దానికి పీడీగా వేశారంటే. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి డోమా పీడీగా వీరు నిర్మలాదేవి గారు వ్యవహరిస్తారు. బాధ్యతలు కూడా స్వీకరించారు. ఎట్లయితే మనకి కలెక్టర్ గారు ఒకరే మిగిలారు, ట్రాన్స్ఫర్ కాకుండా. అంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారు అంటే అన్ని చూసుకోవాల్సింది ఆయనే కదా చేయడం జరిగింది. కాబట్టి అక్కడ అటువంటి ఉన్నతాధికారులని ట్రాన్స్ఫర్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది. మళ్ళీ కొత్త కలెక్టర్ రావటం ఇవన్నీ అవగాహన తెచ్చుకోవాలి. జిల్లా మీద మొత్తం మీద అవగాహన తెచ్చుకోవాలంటే టైం పడుతుంది. ఇక జిల్లా చేస్తామన్న పార్టీకే మద్దతు. ఏ జిల్లా సార్? మార్కాపురం. మార్కాపురం జిల్లా అనేది ఇంకా బాగాలేదు డిమాండ్ ఉన్నటువంటి వాళ్ళకి అదొక అవును. అది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో చేసినప్పుడు పశ్చిమ ప్రాంతాన్ని చేస్తారని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ అది ఎందుకో సంభవం కాల. ఇటు బాపట్ల చేశారు కానీ మన జిల్లాలో మార్కాపురం జిల్లాగా చేయడానికి అవకాశం కుదరల. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొద్ది అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు మార్కాపురం జిల్లా కావాలని పోరాటం చేసినటువంటి పోరాట సమితి వాళ్ళు నిన్న మార్కాపురంలో ఫ్లెక్సీలు పెట్టారు. పెట్టి ఎవరైతే మార్కాపురం జిల్లాని చేస్తానని చెప్పి రేపు హామీ ఇస్తారో ఎన్నికల్లో వాళ్ళకే మా మద్దతు ఉంటుంది అన్నటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళకి ఇంకా ఆశ చావదు. మరి మొత్తం మీద దీనికి ఉన్నటువంటి సాధక బాధకాలు ఇవన్నీ ఏముంటాయో దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయించిన మీదట ఇవ్వటం జరుగుతుంది. అక్కడ ఇప్పటికే ఆర్డీఓ కార్యాలయం డివిజన్ కూడా ఏర్పాటు చేశారు. అలానే మనకి కనిగిరి కూడా డివిజన్గా ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడ ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. అయితే కలెక్టర్ స్థాయి అధికారులు లేకపోయినా సరే వాళ్ళ కింద ఉండేటటువంటి అధికారుల స్థాయి ఏర్పాటు అయితే ఉంది. మొత్తం మీద ఇంకా కానీ వాళ్ళకి మార్కాపురం జిల్లా అనిపించుకోవాలని వాళ్ళ కోరిక. కాబట్టి
వాళ్ళు ఎలా నెరవేరుతుందో ఏంటి అనేది అది ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో చూడాలి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కొన్ని ముఖ్యమైన అంశాల మీద విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. మరి ఇదండి ఈనాటి కాఫీ టైమ్ సిప్ అండ్ స్టిక్ కార్యక్రమం. తిరిగి రేపు ఉదయం 8:30 ఇదే కార్యక్రమంలో మరిన్ని తాజా వార్తలతో మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.